నా జీవితంలో ఎప్పుడైతే ప్రభువుకు నా హృదయాన్ని ఇచ్చినప్పటి నుండి ఎప్పుడు కూడా ఎన్నడూ ప్రభు అది మార్గంలో నీ ఉద్దేశ ప్రకారం మనం చేసుకుంటే చేసుకో. ప్రయాణించేటువంటి నీ జీవితం బాగుండాలని ప్రభు వైపు తిరగమని ప్రభు మాట్లాడుతున్నాడు. Matthew, Bobby and Danny, thank you so much. Do convey our Christian greetings to all of your family members and church members. Thank you. ఘనంగా జరిపించండి వారి ద్వారా వారి కుటుంబాలను దేవా వారి బిడ్డలను తండ్రి వారికి మించిన మీ ఆధిపత్యంలో మీ ఆధ్వర్యంలో మీ అధ్యక్షతను జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ మరి He uses the term that we would use when we were plowing oxen or mules. అయితే ఇక్కడటువంటిది వారు చెప్పేటువంటి మాటల వేడల It seems that the person that's doing the talking is a southerner. ఇక్కడ రాయబడింది యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఉన్నటువంటి గొప్ప వేడుకను గురించి కలిసి ఉండడానికి దేవుని వాక్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి నిజంగా దేవుని ఎంతో సంతోషిస్తున్నాను. వారికి సహాయం చేయడం జరిగింది. Bicycles for the pastors to go to the rural areas to preach the gospel. పండు మందాల గారు మరి మా అమెరికా దేశానికి వచ్చి మా సంఘంలో దేవుని వాక్యాన్ని అందించి inviting me to come to India and preach the word of God. నేను దేవుని వాక్యాన్ని ప్లీజ్ అండి, అక్కడ వాళ్ళు ఎవరో అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ చేస్తున్నారు. అక్కడ త్వరగా ప్లీజ్ అండి, పోలీసు వారు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా ఆధీనంలో తీసుకోండి. సభలు సహకరించారు, ధన్యవాదాలు. అలాగే షాల్తో కూడా త్వరగా సన్మానిస్తున్నారు. ప్రతి అవసరాన్ని మీ మహిమ ఆ దేవదేవుడైనటువంటి ఆ యేసు ప్రభువు ఆశీస్సులు మీ అందరికీ నిండుగా ఉండాలని, మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, మీరందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా మీ పిల్లల్ని వృద్ధిలో తీసుకోవడానికి ఆ దేవుడైనటువంటి ప్రభు ఆశీస్సులు మీ అందరికీ లభించాలని చెప్పి, అదేవిధంగా ఒక క్రైస్తవుడు ప్రేమ, జాలి, దయ కలిగి ఉంటారన్నదానికి అనేక నిదర్శనాలు, అనేక ఉదాహరణలు మనం చూసాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూడా ప్రార్థన చేసేటువంటి ఆ ప్రభువుని పూజించేటువంటి వ్యక్తి. పేద ప్రజల్ని బాగుండాలని చెప్పి వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని మంచి చదువులు చదివించుకోవాలని, ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఉండాలని, ప్రతి పేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా పైకి రావాలని చెప్పి వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేనప్పుడు ప్రభుత్వమే ఆ పిల్లల్ని చదివించాలి, మంచి స్కూల్స్ అని చెప్పి ఆరోగ్య సమస్యలు వస్తే ఆ సమస్య నుంచి బయట వేయడానికి మంచి హాస్పిటల్స్, వైద్యం ప్రభుత్వమే అందించాలని చెప్పి గొప్ప అంశంగా వ్యక్తిగా అన్నీ కూడా ఆయన ఆ ప్రభు ఆదేశించినటువంటి ప్రతి పనిని కూడా నిర్వర్తిస్తూ ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డైరెక్ట్గా పేద ప్రజలకి అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి మీ ఆశీస్సులు, ఆ పైన ఉన్నటువంటి ఆ ప్రభు ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన కుటుంబం మీరు అందరూ కూడా
మంచిగా ఉన్నతంగా జీవించడానికి ఆ దేవదేవుడు అయినటువంటి ప్రభు ఆశీస్సులు లభించాలని చెప్పి మేము చేసినటువంటి సహాయం ఇందులో ఏమీ లేదు. ఇది స్టేడియం గవర్నమెంట్ది. దీనికి పండు గారు రెండు కట్టారు, ఆయనకి అద్దెకిచ్చాము. కాకపోతే గతంలో ఈ స్టేడియంని ఎటువంటి దైవ కార్యాలకి వాడకూడదని చెప్పి నిబంధన పెట్టి ఎవరిని అడిగినా పర్మిషన్ ఇచ్చేవారు కాదు. మేము వచ్చినాక ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ వర్గమైనా ఇంత రెంట్ కట్టి ఈ స్టేడియంని దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి మేము ప్రభుత్వం నుంచి మరి ఆదేశించడం వలన ఇక్కడ ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో పిల్లల ఆటపాటలతో పాటు దైవ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ ఒకటే భావిస్తున్నాము, ప్రతి వ్యక్తి కూడా వాళ్ళు ఆరాధించేటువంటి మతము, దేవుడు భక్తి కలిగి వారి గుడికో, చర్చికో, మసీదుకో వెళ్ళినట్లయితే వాళ్ళకి తప్పు చేయాలన్నా, ఎవరన్నా మోసం చేయాలన్నా, ఎవరన్నా ఇబ్బంది పెట్టాలన్నా పైన దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. మనం చేసినటువంటి పాపాలనే, తప్పులనే దేవుడు శిక్షిస్తారన్నటువంటి భయము, భక్తి ఉంటే ప్రతి వ్యక్తి కూడా సన్మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి వ్యక్తిని కూడా దేవుణ్ణి పూజించేటువంటి వ్యక్తి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళ మత ప్రాంతాలలో వ్రతాలకు సంబంధించినటువంటి ప్రచారానికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఆయన నిర్ణయం ప్రకారమే ఈ విజయవాడ స్టేడియంలో ఈ దైవ కార్యక్రమాన్ని, ఆ ప్రభు కార్యక్రమాన్ని నిర్వహించడానికి అనుమతులు ఇచ్చాం. ఇది ఇక్కడ ఇంత గొప్పగా ఈ విజయవాడ పట్టణంలో నిర్వహించినటువంటి పండుగని మరోసారి అభినందిస్తూ మీ అందరికీ కూడా ఆ ప్రభు అయినటువంటి దేవదేవుడు ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు బాగుండాలని చెప్పి, ఆయన ఆశీస్సులు లభించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు అండి.